చేసిందా లేదా? అది కాదు, మన పిల్లల చదువుల కోసం, మైనారిటీల కోసం స్కూల్ పెట్టుకున్నాం, గర్ల్స్ స్కూల్ పెట్టినాం, బాయ్స్ స్కూల్ పెట్టుకున్నాం, మనందరి కోసం ఎడ్యుకేషన్ హబ్ పెట్టుకున్నాం. ఆర్డీఓ బిల్డింగ్ కట్టుకున్నాం, మాతి స్టేడియం కట్టుకున్నాం, అందరికీ డ్రైనేజ్ చేసుకున్నాం. ఎవరు చేసిండ్రు? అందరికీ డ్రైనేజ్ ఎవరు చేసిండ్రు? హాస్పిటల్ ఎవరు కట్టించిండ్రు? ఐఓసి బిల్డింగ్ ఎవరు ఇచ్చిండ్రు? 6 లైన్ రోడ్ ఎవరు వేసిండ్రు? కేసీఆర్ కిట్ ఎవరు ఇచ్చిండ్రు? నమ్మచ్చా? మరి మనిషి అమ్మా, ఇది ఆషామాషి ముచ్చట కాదు. గజ్వేల్ 2014 కన్నా ముందు 12 ఏళ్ల కింద गजवेल ఒక గ్రామ పంచాయతీ छोटा से ग्राम पंचायती था। केसीआर एमएलए बनने के बाद, तेलंगाना स्टेट बनने के बाद నిజంగా మీరు ఆలోచించండి, కేసీఆర్ మన ఎమ్మెల్యే కానప్పుడు గజ్వేల్ బతుకులేంటి? గజ్వేల్లో సన్నగా సంధి లెక్క ఉండే ప్రజ్ఞాభవన్ బస్ స్టాండ్ దిగితే ఆటోల్లో రిక్షాల్లో వచ్చేవాళ్ళు. 15వ వార్డు కౌన్సిలర్ గా పుల్ల మీనా బీరయ్య వేయడాను. ఇక్కడ కేసీఆర్ ఇంటింటికి ప్రచారానికి పోతుంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు చెప్తున్నారు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, తాగు నీళ్ళు ఇచ్చిండు, సాగునీళ్ళు ఇచ్చిండు, చెరువు కట్టలు పోసిండు, నీళ్ళు వచ్చి నిధులు ఇచ్చిండు. అన్ని విధాలు ఆయన మంచి చేసింది కాబట్టి తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. కాబట్టి ఈ గత 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. ఆయన మేము ఓటేయము, మీకు అభ్యర్థిగా మీకు ఉన్న కాబట్టి మీకు ఖచ్చితంగా ఓటేసి మీకు గెలిపిస్తామని అందరూ వార్డు ప్రజలందరూ నాకు కోరుతున్నారు. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ నాయకత్వం, హరిశన నాయకత్వం, పదమర నాయకత్వం. ఈరోజు 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మన పుల్ల మీనమ్మ గారు, బీరయ్య గారు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు బీరయ్యకే ముగ్గురు ప్రజలు. దీన్ని బట్టి ఏమన్నారంటే కేసీఆర్ చేసినటువంటి పనులని వాళ్ళు గుర్తు చేసుకుంటూ మళ్ళా ఈ కాంగ్రెస్ 6 హామీలు 420 అబద్ధాలు చెప్పుకుంటూ వీళ్ళు కాలాలు వేసుకుంటారు. అది యాద్ చేసుకుంటూ కేసీఆర్ గారిని గుర్తు తెచ్చుకుంటూ మళ్ళా బీరయ్య గారిని భారీ మెజార్టీతోనే గెలిపిస్తామని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ బీరయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించి వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీరన్న. గెలిపిద్దాం బీరన్నని గెలిపిద్దాం. జై తెలంగాణ, హరిశన నాయకత్వం, జై తెలంగాణ, ప్రతాపన్న నాయకత్వం, వీరన్న నాయకత్వం, గెలిపిద్దాం. జై ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన 15వ వార్డు ఇంటి పుల్ల బీరన్న మనమ్మ గారు నిలబడ్డారు. ఇంటింటికి ప్రచారానికి వెళ్తే అందరూ ఏమంటున్నారంటే నీళ్ళు ఇచ్చిన హృదయకి వాళ్ళు ఓటేస్తామంటున్నారు.
రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మాకు కళ్యాణ పథకం రాలేదు, నీళ్లు సరిగ్గా రావడం లేదు, మాకు పింఛన్ డబల్ చేస్తామని చేయలేదు అని ప్రతి ఒక్కరు చెప్పేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పెళ్లి చేస్తే ₹1,00,000 ఇవ్వడమే కాకుండా తులం బంగారం ఇస్తారని చెప్పారు, అవి కూడా రావడం లేదు. తులం బంగారం ఏమో కానీ మాకు ₹1,00,000 రావడం లేదు అంటున్నారు. ఈ వృద్ధాప్యం పింఛని అవి ఇట్లా ఏం చేయడం లేదు అంటున్నారు. మేము ప్రచారానికి వెళ్ళడం కాబట్టి, ఇంటికి సర్వే చేస్తున్నాం కాబట్టి మాకు అందరి నోట్ల నుంచి కేసీఆర్ గారే గెలుస్తారన్న హామీతోటి అందరూ హామీలు ఇచ్చేస్తున్నారు. అది అదే తెలంగాణ. మా 15వ వార్డు అభ్యర్థులకు అందరికీ నా హృదయపూర్వక దండాలు చేస్తున్నాను. ఆ 15వ వార్డు నుంచి మీనమ్మ పుల్ల బీరన్న నిలబడ్డాడు అభ్యర్థిగా. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాము. ఏ ఇంటింటి ప్రచారం పోయినా నీళ్లను కానీ, కేసీఆర్ చేసిన పథకాలకు కానీ, అలా అభివృద్ధి పనులను చూసి మేము మీకే వేస్తాం, టీఆర్ఎస్ రావాలి, మళ్ళీ టీఆర్ఎస్ గెలవాలని ఇంటింటి ప్రచారానికి పోతే అందరి నోట్లకి అదే వెళ్తున్నది. అట్లాగే వాళ్ళ మాట వరకే మేము భారీ మెజారిటీతో బీరన్నను గెలిపిస్తామని మాటిస్తున్నాం. ఎడ్యుకేషన్ అబ్బే కానీ, తాగే నీరే కానీ, ప్రతి ఒక్క ఆయన కిటులు ఏంచుకుంటే సరిపోని, ఆయన రుణము సత్యవర్రాగా కూడా మేము తీర్పుకోలేము. అట్లా చేసింది మాకు. మళ్ళా భారీ మెజారిటీ తోటి కేసీఆర్ బాబునే గెలిపించుకుంటామని మాటిస్తున్నాం.